సామెతల గ్రంథంలో ఒక మంచి మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు, ఆయన మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఈ విషయాన్నంతా నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నీవు స్తుతులు చెల్లించే ముందుగా నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని దేవునితో సమాధాన పడటం. నీవు దేవునికి అవిధేయతగా జీవించినటువంటి జీవితాన్ని ఆయన సన్నిధిలో కప్పెట్టకుండా ఒప్పుకోవటం. ఎప్పుడైతే నీ జీవితంలో నీవు నీ పాపాన్ని కప్పి పెట్టకుండా ఒప్పుకుంటావో, ఎలాగైతే రిఫ్రెష్ సాయంకాలం అయ్యేటప్పటికీ స్నానం చేసి హ్యాపీగా ఎంత బాగుంది అని అనుకుంటావో, ఇదిగో దేవుని సన్నిధానములో నువ్వు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని నువ్వు చేయవలసింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. గమనించు, నువ్వు ఏ పాపము చేస్తున్నావో, ఏ అతిక్రమం చేస్తున్నావో అలా చేస్తూ పోతే ఎన్నటికీ నీవు వర్ధిల్లలేవు, ఆశీర్వదింపబడలేవు, దీవెనలు ఎప్పుడు కూడా నీ దగ్గరికి రానే రావు. కానీ నువ్వు ఎప్పుడైతే దానిని కప్పి పెట్టకుండా ఒప్పుకుంటావో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరి ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని సన్నిధానములో మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది, దేవుని సమీపించినప్పుడు, ఇదిగో నాలో పాపము లేని వాణ్ణని చెప్పుకున్న ఎడల నన్ను నేనే మోసపుచ్చుకుంటాను, నాలో సత్యమున్నదయ్యా, ఇదిగో నీ సన్నిధిలో తెలిసి తెలియక ఏదైతే నేను పొరపాటు చేశానో దాన్ని నేను కప్పి పెట్టకుండా ఒప్పుకుంటున్నాను. అలాగే దావీదు ప్రార్థన చేశాడు, నా పాపములు కప్పు కొనక ఒప్పుకొందుననుకుంటుని. ఎలా ఎప్పుడైతే అనుకున్నాడో నా పాప దోషమును నీవు పరిహరించి ఉన్నావయ్యా అని దేవుని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలా తప్పులు చేస్తూ 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 ఒప్పుకుంటూ మళ్ళీ అలాగే జీవిద్దామా? నో, అది దేవునికి అది ఇంకా భయంకరమైనటువంటి అవిధేయత కార్యక్రమం. నువ్వు తప్పులు చేస్తావు, మళ్ళీ ఒప్పుకుంటావు. ఇదేనా నా జీవితం? ఇదేనా నీ జీవితం? తప్పు. ఇది దేవునికి ఏమాత్రము కూడా యోగ్యమైనది కాదు. ఇదిగో ఆ నినివే ప్రజలు దేవుని సన్నిధానములకు విరోధముగా ఉన్నారు. దేవుడు వారిని తన ఉగ్రతతో కీడు చేయాలని తలంచాడు. ఇదిగో యోనాను పంపించి వాళ్లకు సమాచారం అందించాడు. అయితే ఆ నినివే ప్రజలు లోబడ్డారు. తాము చేస్తున్నటువంటి పాపమును, ఆ అతిక్రమాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు. ఇదిగో ఆ యొక్క రాజుతో సహా, జంతువులతో సహా ప్రతి జీవరాశి కూడా ఇదిగో గోనె కట్టుకొని దేవుని సన్నిధిలో, అయ్యా మేము మీ దృష్టికి విరోధంగా పాపం చేశాం, దయతో మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధానములో వారు ఒప్పుకున్నారు. ఇదిగో ఆ నినివే ప్రజలు తమ దోషమును మానివేయగా, తమ పాపమును మానివేయగా అని ఉంటుంది. అక్కడ తాను చేయనుద్దేశించిన కీడును చేయక మానివేశను అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. వీలైతే మీరు యోనా గ్రంథం చదవండి, చాలా అద్భుతంగా ఆ సన్నివేశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీతో చెబుతున్నాను అంటే, దేవునితో నువ్వు సమాధాన పడకుండా, నీ పాపమును ఒప్పుకొనకుండా దేవుని సన్నిధానానికి సమీపించి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి దేవుని సన్నిధానములో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కీర్తనలు పాడినా, ఎంత స్తుతించినా ఆ స్తుతి నీ పైకప్పు కూడా దాటదు. నువ్వు చేయవలసిందల్లా మొట్టమొదటిది, ఇదిగో నీవు
నీ పాపమును కప్పుకొనకుండా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ పాపమును కప్పుకొనకుండా ఒప్పుకొని దానిని విడిచిపెడతావో అప్పుడు ఇదిగో దేవుడు నేనున్నాను అని నీకు ఉత్తరం ఇస్తాడు. నీ సమస్య ఏంటి అని ఆయన అడుగుతాడు. నీ కోరిక ఏమిటి అని ఆయన నీ కోరికను తీరుస్తాడు. అంతేకాదు నువ్వు ఆరాధించే ఆరాధన ఆయన ఆగ్రానించటానికి ఇదిగో సిద్ధంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కులితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏంటంటే, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను. ఆనాడు ఎడ్లను బలిగా అర్పించేవారు. ఈరోజు నువ్వు చేయవలసింది నీ పెదవులు అనేటువంటి ఎడ్లను ఇదిగో హృదయపూర్వకంగా ఆయన సన్నిధానములో నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు నీ యొక్క ఏదైతే ఉందో ఆయన యొక్క మరి సన్నిధిలో ఆరాధన చేయి. అది ఆయనకు ఇంపైన సువాసనగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునితో మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఆయనను సమీపించినప్పుడు దేవునితో సమాధాన పడటం. దేవునితో సమాధాన పడటము అంటే నీలో ఆయనకు విరోధంగా ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇదిగో నీవు ఆయనతో ఇదిగో నీ యొక్క సత్సంబంధాన్ని కొనసాగించటం. కాబట్టి మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసిందల్లా కూడా ప్రభు ఎదుట వినయంగా మన పాపాన్ని ఒప్పుకున్న తరువాతనే పెదవులు అనేటువంటి ఎడ్లకు స్తుతియాగాన్ని మనము చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము. లేకపోతే దేవుడు మనల్ని చూచి ఇదిగో ఈ ప్రజలు, చూడండి ఆ మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. అక్కడ చూసినట్లయితే మరి ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చి ఉన్నారు. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఎంత దారుణంగా, ఎంత బాధతో, ఎంత వేదనతో చెప్తున్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిజంగా దేవుణ్ణి ఘనపరచాలి, నిజంగా దేవుని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో యథార్థముగా నీ ఆరాధన దేవుని సన్నిధిలో చేరాలి అంటే మొట్టమొదటిగా నీవు దేవునితో సమాధాన పడటం నేర్చుకోవాలి. దేవునితో సమాధాన పడటం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ పాపములు కప్పుకొనకుండా ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతూ దానిని ఇదిగో నీ యొక్క నిత్య జీవితంలో ఇదిగో పరిశుద్ధంగా జీవించటానికి ఆరాటపడతావో, పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడటం నేర్చుకుందామా? ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.